రష్యా అయితే చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. పుతిన్ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇగోని సాటిస్ఫై చేస్తున్నాడు. అమెరికాకు వ్యతిరేకంగా చాప కింద నీరులా చేసుకెళ్తున్నాడు. అమెరికా చెప్పిందని ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపలేదు. అమెరికా చెప్పిందని ఉక్రెయిన్ వదిలేయలేదు. అమెరికా చెప్పినా సరే అమెరికాతోనే చెప్పి మరి ఉక్రెయిన్‌లో ఉన్నట్టు డొనెట్స్‌కి తీసుకుంటున్నాడు. తన మాట పంతం నెగ్గాల్సిందే అంటున్నాడు. ఉక్రెయిన్ మీద తన ఆధిపత్యం కొనసాగాలంటున్నాడు. గ్రీన్‌లాండ్ విషయంలో చొరకేసి వదిలేసాడు తప్పించి తను జోక్యం చేసుకోలేదు. ఎందుకని? నా దేశ భద్రత కోసం ఉక్రెయిన్ కావాలన్నప్పుడు అమెరికా భద్రత కోసం గ్రీన్‌లాండ్ తీసుకోవడం తప్పేందన్న ధోరణిలో ఉన్నాడు ఆయన. ఓ చొరకేసి వదిలేసాడు అంతే. ఓ రకంగా గుర్తు చేశాడు. నువ్వు అది తీసుకున్నట్టయితే ఇక్కడ నువ్వు నా జోలికి రాబాకు ఉక్రెయిన్ నేను బిక్కుంటానన్నట్టు. మరొకటి ఇప్పుడు ట్రంప్ పెడుతున్నటువంటి ఆ గాజా శాంతి మండలి అని చెప్పి తలా ఓ లక్ష ఏదో ఒక ఇన్ని బిలియన్ డాలర్ల డబ్బులు ఇవ్వాలని చెప్తున్నాడు కదా! ఆ డబ్బు ఆ దాంట్లో ఆ టీమ్‌లో తను కూడా చేరడానికి ముందుకొచ్చింది. రష్యా డబ్బులిచ్చి మరి చేరుతుందట. $1 బిలియన్ డబ్బులు చెల్లించి మరి చేరుతుందట.